హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే శ్రీరామనవమి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మా పెద్ద పాప బర్త్డే కూడా. సో 2 సెలబ్రేషన్స్ మేము ఈరోజు చేసుకుంటున్నాము. 2 సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకుంటున్నామో మొత్తం వీడియో తీసి పెట్టేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే పూజ అయితే ఇలా చేసుకున్నానండి. విఘ్నేశ్వరుడు పెట్టుకుని రాముడికి అయితే పూజ చేసుకున్నాను. రాముడికి ఎంత ఇష్టమైన ప్రసాదము పానకం, వడపప్పు, చలివిడి. సో ఆ 3 రకాలు కూడా చేసుకొని పెట్టుకున్నాను. అలాగే పాయసం కూడా చేశాను, సేమియా పాయసం. సేమియా పాయసం పెట్టేసి పూజ అయితే సింపుల్గా చేసుకున్నానండి. ఎక్కువగా ఏం చేయలేదు, మామూలుగా చేసేసాను. పూజ అయితే ఇలా అయిపోయిందండి. ఆల్రెడీ పూజ అయితే అయిపోయింది. సో పూజ అయ్యాక వీడియో తీస్తున్నాను. ఇప్పుడైతే గుడికి వెళ్ళి వచ్చేస్తాము. గుడికి వెళ్ళి వచ్చాక టిఫిన్ తింటాము. ఫస్ట్ అయితే మా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మా పాపకైతే విష్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ మా పాపకి ఎప్పుడూ ఉండాలి. సో మా పాప ఎలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి అందరు కూడాను. గుడికైతే రెడీ అయిపోయామండి. గుడికైతే వెళ్తున్నాము. మోక్షకైతే ఇలా రెడీ చేశాను, సింపుల్గా రెడీ చేశాను. ఇటువైపు రా నాన్న. మా మోక్షకైతే ఇలా సింపుల్గా రెడీ చేశానండి. ఎందుకంటే నైట్కి కేక్ కట్ చేస్తాం కదా. సో ఇప్పుడు గుడికైతే ఇలా సింపుల్గానే రెడీ చేసాము. ఈరోజు లేట్గా లేచింది. ఈరోజు హాలిడే కదా, సో లేట్గా లేచింది. అందుకే సింపుల్గా రెడీ చేసి స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాము. మోక్ష, హ్యాపీ బర్త్డే. మరి మన సబ్స్క్రైబర్స్ చెప్పు నువ్వు థ్యాంక్ యూ అని. సబ్స్క్రైబర్స్. చిన్ను కూడా ఉండండి, సేమ్ డ్రెస్ ఇద్దరికి కూడా ఎలా ఉంది చూడండి. ఇలా సింపుల్గా రెడీ చేస్తాం ఇద్దరికి కూడా. టైం అయిపోతుంది, తొందరగా గుడికి వెళ్ళి వచ్చేస్తాం. ఇప్పుడైతే పాపం ఆకలి కూడా వేస్తుంది. చిన్ను ఆకలి వేస్తుందా? ఎక్కడికి వెళ్తాము? అత్త గుడికా? జేజికా? చెప్పు జేజికి. అక్కకి హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే చెప్పు. మోక్ష అంటుంది చూడండి. అక్కను ఒక్కరోజు కూడా పిల్లదు, మోక్ష హ్యాపీ బర్త్డే అంటుంది. గుడికి అయితే వెళ్ళామండి. గుడిలో అయితే చాలా క్యూ ఉందండి. చాలా రోడ్డు పైకి వచ్చేసింది. ఆ గుడి అయితే చాలా పెద్దది. బట్ గుడిలో అయితే చాలా క్యూ ఉందండి. చాలా సేపు అయిపోయింది అక్కడే, చాలా టైం పట్టేసింది. సో ఎంత టైం పట్టినా సరే దర్శనం అయితే చాలా మంచిగా అయ్యింది. దర్శనం అయ్యాక అయితే అక్కడ పెద్ద ఆవిడ అయితే తాంబూలం ఇస్తున్నారు. సో తాంబూలం కూడా తీసుకున్నాము. అక్కడే కాసేపు ఉండి అక్కడ పానకం ఇచ్చారు. పానకం అయితే మా పిల్లలు మా బావ తాగారు, నేను కూడా కొంచెం తాగాను. అలాగే ఇంటికి వెళ్ళి టిఫిన్ చేద్దాం అనుకున్నాను. బట్ అక్కడే గుడిలో తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో అక్కడే ఉప్మా ఇచ్చారు. సో ఉప్మా కూడా తీసుకొని అక్కడ తింటామన్నారు పిల్లలు. మళ్ళీ అక్కడ చాలా ఎక్కువ మంది ఉంది, గుడి కూడా క్యూ ఉందనేసి ఇంటికైతే తీసుకొచ్చేసాము. గుడికి వెళ్ళి అయితే వచ్చేసామండి. గుడి నుండి వచ్చాక అక్కడే దర్శనాలు అయితే చాలా లేట్ అయిపోయిందండి. చాలా పెద్ద క్యూ ఉంది ఈరోజు అయితే. చాలామంది వచ్చారు రామాలయంకి. సో లేట్ అయిపోయింది దర్శనం అయితే. అక్కడ చాలాసేపు వెయిట్ చేసాము. దర్శనం అయ్యాక ఇంటికి వచ్చి టిఫిన్ చేసుకోవాలనుకున్నాము. బట్ అక్కడే దేవుడి దయ వల్ల అక్కడైతే ఉప్మా చేశారు. టిఫిన్ కూడా అక్కడే ఉప్మా చేశారంట, ఇచ్చారు. సో మేము అక్కడ తినకుండా అయితే ఇంటికి తీసుకొచ్చేసాము. అక్కడ ప్రసాదంగా అయితే పానకం ఇచ్చారు. అక్కడ పానకం తాగేసాము. ప్రసాదం పట్టుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఉప్మా అయితే మా పిల్లలు మేము తినేసాము. ఇంట్లో నేను పాయసం చేశాను కదా, అది కూడా తినేసాము. టిఫిన్ అయితే ఇంకేం చేయలేదు. ఇడ్లీ రుబ్బు అయితే పెట్టాను, రుబ్బేసి పెట్టాను. బట్ ఇడ్లీ అయితే చేయలేదు, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను రుబ్బు అయితే. ఆ ఉప్మా తినేసి పాయసం తినేసాము. తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే మధ్యాహ్నం భోజనాలకు కూడా వెళ్ళాము. భోజనాలు అయితే చాలా బాగున్నాయండి. వంకాయ కూర పెట్టారు, నెక్స్ట్ బంగాళదుంప కూర, పులిహోర, రైస్, సాంబారు నైస్ ఉన్నాయి. భోజనం కూడా అక్కడ చేసేసి అయితే అక్కడ మా బావ ఫ్రెండ్ ఒక అతను అయితే కలిశారు. సో అతనితో కాసేపు మాట్లాడేసుకొని వచ్చేసాము. ఇప్పుడైతే మా పాప అయితే గుడి నుండి వచ్చిన వెంటనే డ్రెస్ చేంజ్ చేసింది. డ్రెస్ అయితే మా మోక్షకి చాలా బాగుంది. సో మా చిన్న పాప అయితే అలానే ఉంది. బట్ ఇప్పుడైతే భోజనం వచ్చాం కదా, మా బావ భోజనంకి వెళ్ళక ముందే మా బావ అయితే కొన్ని సామాన్లు అయితే తెచ్చారు. అవి కూడా సర్దేశాను. ఇప్పుడైతే నైట్కి ఏం వండాలో అది ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే నైట్కి అయితే కుక్ చేయాలి. నైట్కి స్పెషల్ ఇంకా ఏం వండాలని డిసైడ్ అవ్వలేదు, డిసైడ్ అవుతాము. ఎవరికైతే బర్త్డేకి అయితే ఎవరు చెప్పలేదండి. మా మరిది వాళ్ళకి చెప్పాము, వాళ్ళు వస్తారు. నెక్స్ట్ మేమే అంతేని, మా ఫ్రెండ్ వాళ్ళు అంతే, ఇంకెవరు చెప్పలేదు. సో మేమే సింపుల్గా చేసుకుంటున్నాం. జస్ట్ కేక్ కట్ చేస్తాం అంతే. బర్త్డే డెకరేషన్ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నామండి. అసలు ఇలా డెకరేషన్ చేస్తామని అనుకోలేదు. బట్ అప్పటికప్పుడే బెలూన్స్ అన్నీ తీసుకొచ్చేసి, మా ఇంట్లో ఇవన్నీ డెకరేషన్ సామాన్లు అయితే ఉంటాయి, ప్రతి బర్త్డేకి చేసుకుంటాం కదా. సో ఇవన్నీ ఉన్నాయి. బెలూన్స్ అన్నీ తెచ్చేసి అయితే మా బావ అయితే డెకరేషన్ చేశారు. మా బావ డెకరేషన్ చేస్తున్నారు, నేనైతే ఆ రోజు వంట చేశాను.
భోజనంకి అయితే ఎవరు చెప్పలేదండి, మా మరిది వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళకి అయితే భోజనాలు చెప్పాము. సో వాళ్ళందరికైతే నేను వంట చేస్తున్నాను. వంట చేసేలోగా అయితే మా బావ అయితే డెకరేషన్ చేశారు. డెకరేషన్ చేసి వంట చేసేలోగా వాళ్ళు కూడా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మేమందరం రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి అయితే బర్త్డే చేసాము. ఆ రోజు అయితే మా బావ కేక్ అయితే ఐస్ క్రీమ్ కేక్ అయితే తీసుకొచ్చారండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ పనికొచ్చింది దానికి కేక్ అయితే ఐస్ క్రీమ్ కేక్ కదా, సో కరిగిపోతుందని చెప్పి ఫాస్ట్గా కేక్ అయితే కట్ చేసేసాము. కేక్ కట్ చేసిన తర్వాత అయితే మా మోక్ష అయితే ఫుల్ హ్యాపీ అండి. చూడండి ఎంత హ్యాపీగా ఉందో. సో కేక్ అయితే ఐస్ క్రీమ్ కేక్ కదా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఎదురు చూస్తుంది. ఫస్ట్ అయితే వాళ్ళ డాడీ అయితే కేక్ పెట్టేశారు. తర్వాత మా చిన్నదానికి కూడా పెట్టలేదని చూస్తుంది. మా ఇంకో చిన్న పాప తనిష్క ఆద్య, మా మరిది కూతురండి. తను ఏం తిందు, బట్ వీళ్ళిద్దరు తింటున్నారని చెప్పి తను కూడా చూస్తుంది. సో వాళ్ళకి కూడా కేక్ పెట్టేసి బర్త్డే అయితే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నామండి. హ్యాపీగా ఎక్కువ మందికి చెప్పకుండా మా వాళ్ళే వచ్చేసి హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు అయితే. మా చిన్ను కూడా అదే అండి, మా చిన్న పాప మౌనిష, తను కూడా వాళ్ళ అక్కకైతే కేక్ పెట్టేస్తుంది. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తుందండి హ్యాపీ బర్త్డే. దానికి అసలు మాటలు కూడా క్లారిటీకి రావు, బట్ హ్యాపీ బర్త్డే తనకు వచ్చినట్టు చెప్తుంది. ఎన్నిసార్లు చెప్పిందో తెలీదు. గుడి నుంచి వచ్చాక, గుడికి వెళ్ళక ముందు, లేచిన వెంటనే తనకు అసలు మామూలు చెప్పాము అక్క బర్త్డే అని చెప్పి. సో ఎన్నిసార్లు చెప్పిందంటే అన్నిసార్లు చెప్పింది. తనకు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది. తనకు కూడా నేను కూడా కేక్ పెట్టేశాను. కేక్ ఐస్ క్రీమ్ కేక్ కనుక అందరూ చల్లగా వెళ్ళిపోతుంది, మంచి తినేస్తున్నారు. తర్వాత మోక్ష అయితే వాళ్ళ డాడీకి అయితే కేక్ పెట్టేసింది. మోక్ష వాళ్ళ డాడీకి పెట్టింది కానీ నాకైతే కేక్ పెట్టలేదండి. సో అందుకు నాకెందుకు కేక్ పెట్టలేదంటే మళ్ళీ వాళ్ళ డాడీ స్పూన్ అయితే ఇచ్చారు. సో నాకు కూడా కేక్ పెట్టేసింది. తర్వాత ఇక్కడ పక్కింటి వాళ్ళకి ఆ పక్కింటి వాళ్ళు కూడా వచ్చారు. తర్వాత అయితే మా మరిదును మా కో సిస్టర్ అండి, మా మరిది వాళ్ళు కూడా కేక్ అయితే పెట్టేస్తున్నారు. సో వాళ్ళకి కూడా కొన్ని ఫోటోలు అయితే దిగాము. తర్వాత అయితే ఇంకా పక్కింటి వాళ్ళు ఆ పక్కింటి వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళు కూడా పెట్టేశారు కేకు. తర్వాత అయితే కేక్ కరిగిపోతుందని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాము. తర్వాత అయితే డిన్నర్ చేశాము. డిన్నర్కి అయితే పులిహార చేశాను, బిర్యానీ చేశాను, పన్నీర్ కర్రీ, కచిమిరి అయితే చేశానండి. స్వీట్ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే కేక్ ఉంది కదా ఆల్రెడీ అలా అని చెప్పేసి నేనైతే ఇంకా స్వీట్ అయితే ఏం చేయలేదు. అప్పటికే టైం అయిపోయింది. సో మార్నింగ్ నుంచి మార్నింగ్ అయితే చేశానండి స్వీట్ పాయసం. సో మరి నైట్కి ఎందుకు అనేసారు మా బావ, అలా అనేసి ఏం చేయలేదు. ఇంకా వీళ్ళు కూడా కేక్ పెట్టేసి ఫోటో అయితే తీసేసుకున్నారు. తర్వాత కాసేపు అయ్యాక డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా వచ్చింది. సో వీళ్ళందరూ కలిసి ఆడుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసారు. కాసేపు అలా ఆడుకొని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తర్వాత మేము కూడా తినేసాము. తర్వాత అయితే మా మోక్ష చెప్పింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామమ్మా, చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పింది. ఈవిడైతే మా పైన ఆవిడండి. సో వీళ్ళు కూడా చెప్పాము. ఇక్కడ ఎవరు చెప్పలేదు, పక్కింటి వాళ్ళకి పైన వాళ్ళకి మా రిలేటివ్స్ మాత్రమే చెప్పాము. సింపుల్గా చేసుకున్నాం బర్త్డే.